2025 ఈ సంవత్సరం టాలీవుడ్కి ఒక బిలో యావరేజ్ ఇయర్ అనే చెప్పొచ్చు. కానీ మంచి పాఠాలు కూడా నేర్పింది. భారీ అంచనాలతో వచ్చినవి ఫ్లాప్లు అవడంతో పాటు చిన్న సినిమాలు ఏ హడావిడి లేకుండా వచ్చి మంచి హిట్స్ అయ్యాయి. సంక్రాంతి సీజన్లో వెంకీ మామ అండ్ అనిల్ రావుపూడి కాంబోలో వచ్చిన పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ అవ్వగా శంకర్ రామచంద్ర కాంబినేషన్లో భారీ అంచనాలతో వచ్చిన గేమ్ చేంజర్ అంతే భారీ డిజాస్టర్ అయ్యింది. ఇక బాలయ్య అండ్ బాబీ కాంబోలో వచ్చిన డాకు మహారాజ్ ఓ మోస్తరుగా పర్లేదనిపించినా ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ మాత్రం రాలేదు మామ. ఇక సమ్మర్ అంతా సినిమాలు లేక చప్పగా వెళ్ళిపోతున్న టైంలో న్యాచురల్ స్టార్ నాని నుండి వచ్చిన హిట్ 3, నాగార్జున యాక్ట్ చేసిన కుబేర సినిమాలు కాస్త పర్లేదనిపించాయి. జూలైలో వచ్చిన హరిహర వీరమల్లు పవర్ స్టార్ ఫ్యాన్స్ను ఎంతగా డిసప్పాయింట్ చేసిందో దానికి రెట్టింపు సక్సెస్ రిజల్ట్ సెప్టెంబర్లో వచ్చిన ఓజీతో కొట్టాడు మన పవర్ స్టార్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా ఈ ఇయర్లోనే హైయెస్ట్ గ్రాస్ అండ్ షేర్ కలెక్ట్ చేసిన సినిమాగా నిలిచిపోయింది. ఇక ఇదే సెప్టెంబర్లో వచ్చిన మిరాయ్, కిష్కిందపురి, లిటిల్ హార్ట్స్ లాంటి సినిమాలు ఆడియన్స్ను థియేటర్కి తీసుకుని రావడంలో మంచిగానే సక్సెస్ అయ్యాయి మావా. ఇక తర్వాత వచ్చిన తెలుసు కదా కేరాంప్ వంటి సినిమాలు ఫ్లాప్ అండ్ యావరేజ్ మధ్య నిలవగా ఎంతో హైపు అండ్ ఎన్నో పోస్ట్ పోన్మెంట్ల తర్వాత డిసెంబర్లో బాలయ్య అండ్ బోయపాటి కాంబోలో వచ్చిన అఖండ 2 తాండవం సినిమా అట్టర్ డిజాస్టర్ అయింది మామా. इसके बारे में इसमें ऑलरेडी हमने एक सॉरी बाबू ऑलरेडी हमने बोल दिया ऑलरेडी काशन किया. మనం ఎక్కడే దొబ్బలేమనుకుంటే హిందీలో కూడా రిలీజ్ చేసి ఆవాసపాలు అయ్యారు. అక్కడ పబ్లిసిటీకి, రైట్స్కి వగైరా హంగామాలకి కలిపి దాదాపు 15 కోట్ల వరకు సమర్పించుకుంటే చివరికి 80 లక్షలు కూడా రాలేదు మామ. ఆ నైట్ మేర్ నుండి కోలుకోవడానికి మన టాలీవుడ్ ట్రేడ్కి పెద్ద ఎక్కువ సమయం ఏం పట్టలేదులే. ఎందుకంటే అదే డిసెంబర్ ఆఖర్లో వచ్చిన శంబాల, ఛాంపియన్ సినిమాలు ప్రజెంట్ బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్నే తెచ్చుకుంటున్నాయి. ఇది మామ 2025లో మన టాలీవుడ్ ప్రోగ్రెస్ రిపోర్ట్. ఓవరాల్గా చెప్పాలంటే కంటెంట్ ఈజ్ ద కింగ్ అనుకోవచ్చు. అలాగే రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో 85% పైగా ఫెయిల్ అయ్యి ఈ ఇయర్ని చాలా డిజాస్టర్స్గా ముగిస్తుంది మన టాలీవుడ్. దానికి కారణాలు ఏమై ఉండొచ్చో మీకు అనిపించింది కామెంట్స్లో తెలపండి. డియర్ మామాస్, మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇంకేంటి మామా.